వచ్చేసాను. ఇక్కడ ప్రస్తుతానికి వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్ బ్రాంచ్లో కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. మా పేషెంట్ నేమ్ కాశయ్య, 64-year-old male. ఈజ్ ఫ్రమ్ గాంధారి విలేజ్. ఈ కేమ్ ఫర్ ట్రీట్మెంట్ హియర్ ఇన్ వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్. అతను చాలా హాస్పిటల్ తిరిగి లాస్ట్కు మన వెల్నెస్ హాస్పిటల్కి వచ్చాడు. అతనికి బయట ఆల్రెడీ డయాగ్నోస్ అయింది, కిడ్నీలో గడ్డ ఉంది అని. మేము ఇక్కడికి వచ్చి చూశాను. సిటీ స్కాన్లో ఆ గడ్డ ఒక కింది భాగం మాత్రమే కిడ్నీలో ఉంది. దానికి నేను చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. సగం పార్ట్ మాత్రమే తీయగలిగితే చాలా బాగుంటుంది, మీ ఫ్యూచర్లో కిడ్నీ కూడా సేవ్ అవుతుంది. అతను ఫస్ట్ భయపడ్డారు, మొత్తం మళ్ళీ పాజిటివ్ వస్తే మొత్తం తీయాలి కదా సార్, ఇంకో సర్జరీ చేయాల్సి వస్తుంది. నేను కాన్ఫిడెంట్గా ఉండి సగం కిడ్నీ తీసేసిన ఇంకా కిడ్నీ బాగానే పనిచేస్తుంది, మీకు ఏజ్ కూడా ఎక్కువ ఉంది, తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది కాకుండా, ఇంకో కిడ్నీ మీద ఎఫెక్ట్ పడకుండా, రీనల్ ఫెయిల్యూర్ పోకుండా ఇలా చేద్దామని చెప్తే వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఆ సగం కిడ్నీ మాత్రం తీసేసాను, ఇంకా మిగిలిన కిడ్నీ కూడా ఇప్పుడు బాగానే ప్రస్తుతానికి వర్క్ చేస్తుంది. ఇప్పుడు పేషెంట్ కూడా బాగానే రికవర్ అయ్యారు. ఇట్లాంటి మనం ఫ్యూచర్లో ఏంటి అంటే ముందే కనిపెట్టి ఆ పార్ట్ మాత్రమే తీయగలిగితే కిడ్నీ సేవ్ చేయొచ్చు. ఎలాంటి పెద్ద సర్జరీలు అయినా ఇక్కడ చేయొచ్చు. మనకు హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడే మంచి ఇంటెన్సివ్ కేర్, మంచి అనస్థెటిక్స్, మంచి కేర్, ఐసీయూ కేర్ ఇక్కడ ఉండడం వల్ల మనం ఎలాంటి సర్జరీని ఇక్కడ చేయగలచ్చు. అందుకు హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన నిజామాబాద్ వెల్నెస్ హాస్పిటల్ చేయగలుగుతాం. ఎలాంటి ఇబ్బంది అయినా, ఎలాంటి సమస్యలు ఉన్నా మనం ఇక్కడే 24/7 వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్లో మనం చేయగలుగుతున్నాము. నేను అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్. సార్ చెప్పిన విధంగా కాశయ్య అనే పేషెంట్ గాంధారి నుంచి మన దగ్గరికి రావడం జరిగింది. వేరే వేరే సిచ్యువేషన్లో ఆపరేషన్స్లో ఎలా ఉంటుందంటే నెఫ్రెక్టమీ అంటే పూర్తిగా కిడ్నీ తీసేస్తారు. కానీ సార్ ఒక 3-4 గంటలు శ్రమించి ఏదైతే పాక్షికంగా చెడిపోయిందో ఆ కిడ్నీని మాత్రమే తీసి మిగతాది కాపాడడం జరిగింది. ప్రశాంత్ రెడ్డి సార్, యూరాలజిస్ట్. దీనివల్ల ఏంటి అంటే ఆ కాశయ్య వయసుని దృష్టిలో ఉంచుకొని ఫర్దర్గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని చెప్పేసి ఆ సగం కిడ్నీని కాపాడడం జరిగింది. సార్కి ధన్యవాదాలు. అండ్ ఇలాంటి సర్జరీస్ మన దగ్గర అవుతూనే ఉన్నాయి. ఇది నిజామాబాద్ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.